హెర్మోన్ కొండ, ఇజ్రాయెల్కి ఏకైక మంచు పర్వతం ఇది పర్వతం వచ్చేసి సముద్ర మట్టానికి 2814 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే సుమారుగా 3 కిలోమీటర్ల ఎత్తు. ఇది ఇజ్రాయెల్కి నార్త్లో ఉంటుంది, ప్లస్ సిరియా అండ్ లెబనాన్ బార్డర్స్, అంటే అక్కడ వరకు వెళ్తాం మనం. ఇది తెల్ అవీవ్ సిటీ నుంచి సుమారుగా 5 గంటల ప్రయాణం బస్ జర్నీ అండ్ 350 కిలోమీటర్ల పైనే. ఇతనే మన బస్ డ్రైవర్ కమ్ ఓనర్, పేరు కాలేద్, చాలా సీనియర్ డ్రైవరు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే టిబేరియా వెళ్తాం, అంటే సీ ఆఫ్ గలిలీ, అండ్ హీబ్రూలో కిన్నెరెత్ అంటారు, అంటే గలిలీ సముద్రం, చాలా మందికి తెలిసింది ఇది. హైవేకి ఇరువైపులా పచ్చని పొలాలు, కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా నేను వెళ్ళింది ఫిబ్రవరి మంత్లో. సో మంచు చూడాలనుకునే వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ నుంచి హైవే నుంచి పక్కకు వచ్చేసాం. ఇక్కడ నుంచి రోడ్డు సింగిల్ వే, అంటే ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఎడం పక్కన కనిపిస్తున్నది దాని పేరు నిమ్రోద్ కోట. అంటే నిమ్రోద్ అనేది ఒక వ్యక్తి పేరు, బైబిల్ చరిత్రలో ఉంటుంది. సో వీలైతే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను.
మజ్దాల్ షామ్స్, అది ఒక పట్టణం పేరు. అంటే అక్కడ ఎక్కువగా సిరియన్ డ్రూజు తెగకు చెందిన వారు ఉంటారు. యాక్చువల్గా దాన్ని గోలాన్ హైట్స్కి క్యాపిటల్ సిటీగా కూడా అంటారు. మరి మొత్తానికి మనం మంచు కొండలోకి ఎంటర్ అయ్యాము. మెయిన్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లోనే ఎక్కువ విజిటర్స్ వెళ్తారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మంచు పడుతుంది కాబట్టి. సో మెయిన్ అట్రాక్షన్ మంచు అక్కడ. ఇంచుమించు దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది పార్కింగ్ ఏరియా. సో చూడొచ్చు మీరు, వందల్లో ఉంటాయి బస్సులు, అంటే మాకులాగా వచ్చిన టూరిస్టులు.